ఆత్మబంధువులందరికీ నమస్కారములు. శ్రీ శంకర భగవత్పాదుల వారు ఉపదేశించిన తాత్పర్య సహిత భజగోవింద స్తోత్రము. కాశీనగరమున ఉన్నప్పుడు ఒకసారి శ్రీ శంకర భగవత్పాదులు శిష్యులతో కలిసి అరుణోదయమున గంగా స్నానమునకు పోవుచుండగా వ్యాకరణ పండితుడొకడు డుక్రున్కరణే అని వ్యాకరణము పాఠమును వల్లవేయుచు కనబడెను. ఆచార్యుల వారు అతనికి తరుణోపాయం చూపించ సంకల్పించి భజగోవిందం డుక్రున్కరణే అనునవి పల్లవిగా 12 మంజరులను చెప్పారు. అరిషడ్వర్గమునందు ఒకటైన మోహమును నిర్మూలించు భావములతోనున్న రచన కాబట్టి దీనికి మోహముద్గురమని కూడా పేరు. నిగూఢ పరమాత్మతత్వమును పామరులకు కూడా సులభంగా బోధపడినట్లు ఈ శ్లోకములు చెప్పబడినవి. అవి మనందరి కోసము. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కరణే నహి నహి రక్షతి డుక్రున్కరణే. గోవిందుని భజింపుము ఓ మూఢమతి, గోవిందుని భజింపుము, గోవిందుని సేవింపుము. మరణకాలం ఆసన్నమైనప్పుడు నీవు వల్లెవేస్తున్న డుక్రున్కరణే అను వ్యాకరణ పాఠములు నిన్ను రక్షింపలేవు. మూఢజనీ ధనాగమ తృష్ణా కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూఢుడా, ధనమును సంపాదించాలన్న పేరాశను విడువుము, తృష్ణారాహిత్యమును సద్బుద్ధిని అలవరుచుకొనుము. నీవు చేసిన కృషి వలన నీకు న్యాయముగా ఏది లభించునో దానితో మనసును తృప్తిపరచుకొనుము. నారీస్తనభరణాభిదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవ సాది వికారం మనసి విచింతయా వారం వారం మనసి విచింతయా వారం వారం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. స్త్రీల వక్షోజములతో నిండిన నాభి ప్రదేశమును చూసి మోహావేశమును పొందకుము. అది అంతయు మాంసము, క్రొవ్వు తదితర పదార్థాల వికారమేనని మనస్సులో మాటి మాటికి తలపోయము. నళినీ దళగత జల మతి తరళం తద్వజ్జీవిత మతిశయ చపలం విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం లోకం శోకహతం చ సమస్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. తామరాకుపై ఉన్న నీటి బిందువు చలించుచూనే ఉండును. అదేవిధంగా జీవితమెంతో చంచలమైనది. లోకులందరూ రోగములతో బాధపడుతూ దేహాభిమానమును విడువక
దుఃఖములో చిక్కుకొని ఉందురు. మనుష్యునకు సుఖమే లేదని తెలుసుకొనుము. యావద్విత్తోపార్జన సక్తా స్థావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ధనమును సంపాదిస్తున్నంత వరకే నీ బంధుమిత్ర పరివార జనము నీ పట్ల అనురాగము చూపిస్తారు. ముసలితనమున నీ దేహము శిథిలమై శక్తి విహీనమైనప్పుడు నీ ఇంట నిన్ను పలకరించేవారు కూడా ఉండరు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శరీరములో ఊపిరి ఉన్నంత వరకు ఇంటిలోని వారు కుశలమును విచారిస్తారు. ఆ ఊపిరి ఆగిపోయి మరణము సంభవించినప్పుడు ఆ కళేబరమును సమీపించుటకు భార్య కూడా భయపడును. అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశ సత్యం పుత్రాదపి ధన భాజాం భీతి సర్వైత్రైషా విహితా రీతి సర్వైత్రైషా విహితా రీతి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ధనం ఎల్లప్పుడూ అనర్థమునే కలిగించునని గ్రహింపుము. ధనము వలన సుఖము లేశమైనను కలుగదు, ఇది సత్యము. ధనవంతులు పుత్రుని వలన కూడా భయపడతారు. ప్రపంచమంతా ఈ రీతిగానే ఉన్నది. బాలస్తావాత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీ సక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరే బ్రాహ్మణి కోపి న సక్త పరే బ్రాహ్మణి కోపి న సక్త భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. బాల్యమంతా ఆటల్లో ఆసక్తి చేత, యవ్వనమంతా స్త్రీ వ్యామోహము చేత, వార్ధక్యమును సంసార చింతల చేత జీవితాన్నంతా గడుపుదురే కాని పరబ్రహ్మమునందు ఆసక్తి గలవారెవ్వరునూ లేరు. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయ మతీవ విచిత్ర కస్య త్వం కఃకుత ఆయాత తత్వం చింతయ తదిదః భ్రాత తత్వం చింతయ తదిదః భ్రాత భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ సోదరా, నీ భార్య ఎవరు? ఎవడు నీ పుత్రుడు? వారికి నీకు ఉన్న సంబంధం ఏమిటి? నీవెవరవు? ఎక్కడ నుంచి వచ్చావు? ఈ సంసారమే అతి విచిత్రమైనది. ఈ తత్వాన్ని ఆలోచించి తెలుసుకో.
సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. జ్ఞానులైన సజ్జనుల సాంగత్యము వలన సంసార బంధములు విడిపోవును. బంధములు విడిపోయినచో అజ్ఞానమూలకమైన మోహము తొలగిపోవును. మోహము నశిస్తే నిశ్చలమైన పరిశుద్ధ తత్వము గోచరిస్తుంది. అది తెలిసినప్పుడు జీవన్ముక్తి కలుగును. వయసితి గతే కామ వికారా, శుష్కే నీరే కాసారా, క్షీణే విత్తే పరివారో, జ్ఞాతే తత్వే సంసారా, జ్ఞాతే తత్వే సంసారా. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. వయస్సు మళ్ళిన వానికి కామవికారం ఎక్కడిది? నీరు ఎండిపోయాక చెరువు అనిపించుకుంటుందా? అట్లాగే ధనము లేనప్పుడు పరివారం ఎలా ఉంటుంది? తత్వము అనుభవమైన తరువాత సంసార బంధము ఏముంటుంది? మా కురు ధన జన యౌవన గర్వం, హరతి నిమేష కాలా సర్వం, మాయామయమిద మఖిలం హిత్వా, బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా, బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ధనము, పరివారము, యవ్వనము కలవని గర్వింపకము. క్షణములో వీటన్నింటినీ కాలము హరించి వేస్తుంది. ఇదంతా మాయమయమని, మిథ్యయని, అశాశ్వతమని గ్రహించి జ్ఞానివై పరబ్రహ్మమును పొందుము. దినయామిన్వౌ సాయం ప్రాత, శిశిరవసంతౌ పునరాయాత, కాల క్రీడతి గచ్చత్యాయు, తదపి న ముంజత్యాశావాయు, తదపి న ముంజత్యాశావాయు. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. రాత్రింబవళ్ళు, ఉదయ సాయంకాలములు, శిశిర వసంతాది ఋతువులు ఒకదాని వెంబడి ఒకటి వస్తూ పోతూ ఉంటాయి. ఈ విధంగా కాలము క్రీడిస్తూ ఉన్నది, ఆయువు క్షీణిస్తూ ఉన్నది. అయినను ఆశా పిశాచము మాత్రము నిన్ను విడువకయే ఉన్నది. ద్వాదశ మంజరికాభిరశేష, కథితో వైయాకరణస్తైషా, ఉపదేశో భూ విద్యా నిపుణై, శ్రీమత్శంకర భగవచ్చరణై, శ్రీమత్శంకర భగవచ్చరణై. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. సమస్త విద్యలయందును ప్రవీణులైన శ్రీ శంకర భగవత్పాదుల వారు ఒక వ్యాకరణ పండితునికి సకల ఉపనిషత్సారమును
12 మంజరులలో సులభంగా గ్రహించేలా ఉపదేశించారు. ఇది శ్రీ గురు శంకర విజయే శ్రీమత్ శంకర భగవత్పాద వైయాకరణ సంవాదే పరమహంస పరివ్రాజికాచార్యవర్య శ్రీమత్ శంకరాచార్యోపదిష్ట ద్వాదశ మంజరికా స్తోత్రము సమాప్తము.